శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క కన్యారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఉత్తరాహస్త చిత్తా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి శని పూర్తిగా యోగించగలుగుతాడు. అదేవిధంగా ఈ యొక్క 3 నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఉత్తర, హస్త, చిత్త నక్షత్ర జాతకులకి పూర్వభాద్ర నక్షత్ర జనంలో వచ్చేటప్పటికి శని సంచారం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద పాజిటివ్ ఇంపాక్ట్గానే ఉంది. అదేవిధంగా మే 1వ తారీఖున గురువు వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి మారాడు. ఇది కూడా యోగించే విధంగా ఉంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి ఉన్నటువంటి సంచారం జరుగుతున్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. రాహు వచ్చేటప్పటికి సప్తమంలో జరుగుతున్నప్పుడు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో చిన్న ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా అది ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది. అత్తగారు మామలు వీరితో కూడా అంత సయోధ్య ఏర్పడదు అన్నమాట. అంటే పుట్టింటి వారితో మెట్టింటి వారితో ఏదో ఒక ఇష్యూస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ పరంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి భాగస్వామ్య బిజినెస్లు అనేవి అంతగా కలిసి రావు. భాగస్వామ్యాన్ని తగ్గించుకొని సొంతంగా చేయడానికి ఏదైనా కొంచెం ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది. భాగస్వామ్యాల్లో అంత అనుకూలంగా ఉండదు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలంగా ఉండదు. సంతాన సంబంధితమైన విషయాల్లో యోగిస్తుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది మళ్ళీ నెలకొంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శని యొక్క వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ముగ్గురు ఏవైతే ఉత్తరాహస్త చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి మీద క్లియర్గా ఉందన్నమాట. వివాహం జరగటానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. భాగ్యస్థానంలోకి గురి సంచారం అనేది వీరికి యోగించింది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ముఖ్యంగా గురువు యొక్క శుభదృష్టి అనేది ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి భాగ్యంలో ఉన్నప్పుడు జన్మరాశి మీద ఉంటుంది అన్నమాట. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా యోగిస్తుంది. భాగ్యంలో ఎప్పుడైతే
గురు సంచారం జరుగుతుంటుందో స్త్రీకి సుమంగళి భాగ్యం అనేది దొరుకుతుంది అన్నమాట. అంటే స్త్రీకి భాగ్యం ఏంటి అంటే సుమంగళి భాగ్యమే అన్నమాట. సంతాన భాగ్యం అనేది రెండోది సంతాన భాగ్యంలో దొరుకుతుంది. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి సుమంగళి భాగ్యం అన్నమాట. అంటే సుమంగళితనం అనేది వీరు పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో గురువు యొక్క అనుకూలత అనేది వీరికి ఆ విధంగా స్త్రీలకు లాభించగలుగుతుంది. వివాహం జరగటం జరుగుతుంది. మరి అదేవిధంగా సుఖ సంతోషాలు అన్నమాట. అంటే ఒక మంచి సంబంధంతో పాటు షష్టమంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ సర్వసుఖాలు ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ రీత్యా చూసుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు, అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు కాకుండా వీరు సొంతగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయటం ముఖ్యం. ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి రాహు దృష్టి, కేతు పరస్పర దృష్టి అనేది వీరి మీద కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ప్రయాణం చేసేటప్పుడు దాని తగినట్టుగానే ముందుగానే ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలనే విషయాన్ని ముందుగానే బేరీజ్ వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి ఈ యొక్క శని వక్రత్వ ఫలం అనేది కూడా యోగించబోతున్నది. ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవగలిగితే విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఐఐటి మరియు అదేవిధంగా ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. శని వక్రత్వ ఫలం అనేది ఈ రాశి వారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్గానే చెప్పవచ్చు అన్నమాట. ఇది వీరికి ఇంకా ఒక యాడెడ్ అడ్వాంటేజ్గానే ఉంటుంది అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే శని యొక్క దృష్టిలో శని యొక్క త్రిపాద దృష్టి, ఇందాక మనం చెప్పినట్లుగా శని యొక్క త్రిపాద దృష్టి తృతీయం మీద, ఎందుకంటే కన్యారాశి వారికి వృశ్చిక రాశి మీద త్రిపాద దృష్టి ఉన్నందువల్ల అది అనుకూలించింది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎదుటి వారితో డీల్ చేయటం అనేది కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి బాగా అనుకూలిస్తాడన్నమాట. ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ వరకు మనం చూసినట్లయితే కుజుడు మాందాబ్దం కూడా జరగబోతున్నది అక్టోబర్కి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలించేటువంటి సమయంగానే చెప్పచ్చు అన్నమాట. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత, ఉద్యోగ మార్పు చేర్పుల్లో కూడా అనుకూలత అనేది కూడా జూన్ నుంచి వీరికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇష్టమైనటువంటి వారితో వీరు సయోధ్య మరి వారి యొక్క సాంగత్యంలో వీరు ఉండగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలిస్తగలుగుతాయి. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారికి కూడా మళ్ళీ తిరిగి ఆ యొక్క విషయాల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఒక గృహం కొనుగోలు చేయాలి, వాహనం కొనుగోలు చేయాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క ఫలితం అనేది పూర్తిగా అనుకూలించే విధంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని షష్టమంలో యోగిస్తున్నాడు. కాకపోతే రాహుకేతువుల ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంది. ఇది వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. వైవాహిక జీవితంలో ఇంపాక్ట్ చూపించినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రాహుకు వచ్చేటప్పటికి దుర్గాదేవిని అనుష్ఠానం అనేది చేసుకోవాలి. బుధవారం పూట రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అమ్మవారికి దుర్గాదేవిని పటం పెట్టుకున్న తర్వాత అమ్మవారిని పూజించాలి. కుంకుమార్చన చేసుకోవాలి. ఇంట్లో ప్రతి బుధవారం చేయాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా చేసుకోవాలి. 21 బుధవారాల పాటు అమ్మవారిని పూజించడం, ఒక పూట భోజనం చేయటం, అలా చేయగలిగితే వచ్చేటప్పటికి దుర్గానుష్ఠానం అవుతుంది అన్నమాట. అలా చేయలేనటువంటి వారు అట్లీస్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవటం, దుర్గాదేవిని పూజించటం అనేది దుర్గాష్టోత్తరం చదువుకోవటం, దుర్గా శతనామావళి చదువుకోవటం, అంటే ఇవన్నీ చిన్న పరిహారాలుగా చెప్పవచ్చు. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోవటం, కేతువుకి వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించటం, వినాయకుడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా
అష్టోత్తరం కానీ సతనామావళి కానీ చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. స్వస్తి.